డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా భారత జట్టు ఈ టీ20 వరల్డ్ కప్ 2026ని మొదలుపెట్టింది. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే ఏ డిఫెండింగ్ టీమ్ కూడా ఛాంపియన్స్ కూడా ప్రెజెంట్ ఛాంపియన్స్‌గా మారలేదు. అది ఒక్క భారత జట్టుకే సాధ్యమైంది. అది కూడా భారత సొంత గడ్డపైన భారత జట్టు ఈ ట్రోఫీని అందుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అయితే ఇటువంటి ఎన్నో రకాల అద్భుతాలను మన భారత జట్టు ఈ టీ20 వరల్డ్ కప్ సాధించడంతో గెలిచేసింది. అయితే మన భారత జట్టు అద్భుతంగానే గెలిచింది. కానీ మరి న్యూజిలాండ్ పరిస్థితి ఏంటి అంటే, న్యూజిలాండ్ జట్టుకి నిజం చెప్పాలి అంటే ఈ టీ20 వరల్డ్ కప్‌కి ముందు మన భారత జట్టుతో 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ అయితే ఆడటం అయితే జరిగింది. ఆ సిరీస్‌లో ఏకంగా 4 మ్యాచ్‌లు ఓడిపోయి ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలవడం జరిగింది. ఆ సిరీస్ అనేది చాలా అంటే చాలా కీలకంగా మారింది మన భారత జట్టుకి. ఎందుకంటే ఆ సిరీస్‌లో అభిషేక్ శర్మ కానీ, మిగతా ఆటగాళ్ళు కానీ బాగా రాణించడంతో ఇక టీ20 వరల్డ్ కప్ మనదే అని అందరూ అనుకున్నారు. అయితే అల్ అలా అనుకున్నారు. అది కూడా నిజమైంది. కానీ న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళకి మాత్రం ఫైనల్‌లోకి మళ్ళీ భారత్‌తోనే పడింది. సో, వాళ్ళు కూడా మేము గెలుస్తాము ఖచ్చితంగా అనైతే ధీమానైతే వ్యక్తం చేయలేదు. ఇక మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఎంతలాగా బాధపడ్డారు అంటే మైదానంలో కుప్పకూలిపోయారు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర, అలన్‌తో పాటుగా లూకీ ఫెర్గ్యూసన్ వీళ్ళందరూ కూడా విపరీతమైన బాధతో ఏడుపుని స్టార్ట్ చేశారు. ఇక వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వైఫ్స్ గూడా ఉంటారు కదా! వాళ్ళైతే వెక్కి వెక్కి ఏడవడం జరిగింది. నిజానికి మన భారత జట్టు న్యూజిలాండ్‌ని చాలా అంటే చాలా వేగంగా అంటే పవర్ ప్లేలోనే ఏకంగా 3, 4 వికెట్లు తీసేయడంతోనే అక్కడున్న వాళ్ళ ఫ్యామిలీస్ మొహాల్లో రక్తపు చుక్క లేదనమాట. బేలగా అయిపోయారు. ఇక మన భారత జట్టు ట్రోఫీ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే మొత్తం న్యూజిలాండ్ జట్టుకు సంబంధించిన ఆటగాళ్ళందరూ కింద కూర్చొని చాలా పేలవంగా ఉన్నారు. అయితే అక్కడున్న కొంతమంది ఐసీసీకి సంబంధించిన వాళ్ళు ప్లీజ్ రండి మీరు కూడా అక్కడ రావాలి. మీరు కూడా కొంత తీసుకోవాలి కదా! అనేసి అంటుంటే, వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ గెలిచిన జట్టుకివ్వండి అంటే, లేదు లేదు ఫస్ట్ ఓడిపోయిన జట్టే తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. నిజానికి 2021లో మన భారత జట్టు డబ్ల్యూటీసీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కి సంబంధించి ఫైనల్స్‌లోకి చేరింది. అప్పుడు న్యూజిలాండ్ జట్టు మనల్ని ఘోరంగా ఓడించింది. ఆ సమయంలో మన భారత జట్టు చాలా బాధపడింది. అప్పట్లో కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. దానికి బదులుగా ఇన్నేళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకుంది అని చెప్పేసి మన అభిమానులు ఫీల్ అవుతున్నారు. అయితే ముఖ్యంగా వాళ్ళ వైఫ్స్ ఉంటారు కదా! ఆటగాళ్ళ వైఫ్స్ వాళ్ళైతే ఎమోషనల్ అయిపోయి కళ్ళెంబెట్టి నీళ్లు పెట్టుకొని ఏడ్చేశారు. ఒకళ్ళనొకళ్ళు సముదాయించుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అయితే ఒక పక్కన భారత గడ్డ పైన భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది. అందులోనూ 96 పరుగులు తేడా అంటే అక్కడ న్యూజిలాండ్ జట్టు ఆడిందేమీ లేదు. వికెట్లు కోల్పోవడం తప్ప. ప్రతి ఒక 4, 5 ఓవర్లకి. అక్కడ ఆడిన ఆటగాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. మిచెల్ సాంట్నరును ఇంకా ఒక ఇద్దరు, ముగ్గురు తప్ప. సో, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.